అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న లక్ష్మి గారికి ఇప్పటి వరకు ఒక జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆ పదవి మాత్రమే ఎందుకు పరిమితమైంది, ఇంకా పెద్ద పదవిలోకి ఎందుకు చేరుకోలేకపోయింది? నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ పీసీసీ సెక్రటరీగా ఉన్నాను. నేను డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు పీసీసీ సెక్రటరీగా చేశాను. ఆయన 2 టైమ్స్ ఉన్నారు, అప్పుడు చేశాను. పొన్నాల లక్ష్మి గారు, బొత్స సత్యనారాయణ, ఆ విధంగా ఉత్తమ్ కుమార్ అన్న దాకా సాగుతూ వచ్చాను. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే నాకు అవకాశం వచ్చేదేమో. ఎందుకు రాజశేఖర రెడ్డి గారికి మీరు వాళ్ళ నాయకత్వంలో సన్నిహితంగా అంటే అప్పుడు బాగా కష్టపడ్డాం కదా, నోటెడ్ కాబట్టి ఫస్ట్ టైం ఛాన్స్ ఇవ్వకపోయినా సెకండ్ ఇస్తాను అని అన్నారు. నేను వెళ్ళి ఒకసారి కలిసినప్పుడు ఏదో ఒకటి నాకు అప్పుడు కొత్త కదా, నేను కూడా అంత పెద్ద సీనియర్ ఏం కాదు కదా, అప్పుడు ఒక 10 years అట్లా 10-11 years అయినప్పటికీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడ్డాం కదా. అప్పుడు కరెంటు దాని గురించి చాలా కష్టపడ్డాం మేము. అప్పుడు ఎంఎస్ సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, చాలా కష్టపడ్డాం కాబట్టి ఆయన సిఎల్పి నాయకులుగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలో ఉన్నాం కదా. కాబట్టి రెండోసారి ఛాన్స్ ఇస్తాను అని అన్నారు, ఏదో ఒకటి చేస్తాను అని అన్నారు. లోకల్లో ఉన్న ఎంతోమందికి మిమ్మల్ని చూడగానే లక్ష్మక్క అనే కొన్ని డౌట్స్ వస్తాయి అక్క. ఏంటంటే లక్ష్మక్క ఎప్పుడూ మహిళల పట్ల పోరాటాలు చేస్తుంది, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందు ఉంటుంది, ఎవరికైనా ఆపద ఉన్నా కూడా సొసైటీ ద్వారా ముందు ఉంటుంది అనేసి డౌట్స్ వస్తాయి. అయితే అందరూ కొంతమంది ఏమనుకుంటారంటే లక్ష్మక్క ఇటు రాజకీయంగా ఇటు మహిళల కుటుంబాన్ని అయితే ఈ రాజకీయాన్ని కుటుంబాన్ని రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతారు అనేసి అందరు డౌట్. అయితే యాక్చువల్గా ఏంటంటే మా డాడీ పోలీస్ ఆఫీసర్, మా మమ్మీ వచ్చి నర్సు, మేము 5 members సిస్టర్స్ని. అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా మా అంతా ఆడవాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అన్నది తెలుసు అన్నమాట నాకు. కాబట్టి ఆ విధంగా మహిళలకు ఏదన్నా వచ్చినప్పుడు ముందు ఉంటాను నేను. ఎందుకంటే చెప్తారు కదా, ఒక మహిళా బాధ మహిళకే తెలుస్తుందని. ఆ విధంగా ఫస్ట్ నుంచి కూడా నేను ఒక కుటుంబంలో ఉన్నాను కాబట్టి, మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నాను కాబట్టి అట్లా నాకు మహిళల పట్ల కానీ వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఉండాలి అన్నది ఒక అవకాశం. అంటే నాకు ఫస్ట్ మా డాడీ పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల ఆ ధైర్యం వచ్చిందనమాట నాకు. అంతేనా? అంతే. రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యతను ఇస్తున్నారు, ఎలాంటి సముచిత స్థానం కల్పించబోతున్నారంటే ఏం చెప్తారు? మహిళలకి నేను అనుకుంటున్నాను ఇప్పుడున్నప్పటికి లేట్ అయినా కానీ రేవంత్ రెడ్డి అన్న గారు మహిళలకి న్యాయం చేస్తారు. అంటే ఆయన సీఎం కుర్చీలో ఉన్నా కూడా నిజంగా పార్టీకి కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఎంత కష్టపడుతున్నారు అన్నది ఆయన గుర్తిస్తారు అన్నది నాకు ఒక ఆశ ఉంది. ఆ గుర్తింపులో నాకు ఒక అవకాశం వస్తుంది అన్నది కూడా ఆశ ఉంది. రానున్న రోజుల్లో లక్ష్మక్కను నామినేటెడ్ పోస్ట్లో చూడవచ్చు, ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్గా. దేవుడు కరుణిస్తే చెప్పలేము. ఎందుకంటే నేను సామాన్యమైన ఒక కుటుంబం నుంచి, మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసలు నాకు పొలిటికల్ తెలియదు. మా డాడీ ఉన్నారు కానీ నాకు తెలియదు. ఒక కుటుంబంలో నుంచి అసలు మీకు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారక్క? రాజకీయంలోకి నాకు యాక్చువల్గా నా రాజకీయ గురువు వచ్చి కేఎం ప్రతాప్ గారు. 3 times ముమ్మడి రంగారెడ్డి డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్గా చేశారు. మా హస్బెండ్ హెచ్ఎంటీ ఎంప్లాయ్. జస్ట్ అప్పుడు కంపెనీలో హెచ్ఎంటీలో ఏదో ప్రాబ్లమ్స్ జరగడం వల్ల కొంచెం అప్పుడు మాకు బాగా మా హస్బెండ్ చనిపోవడం వల్ల అన్నగారు అప్పుడు మాకు హెచ్ఎంటీ నుంచి రావాల్సిన అమౌంట్లో దాంట్లో బాగా హెల్ప్ చేశారు. అయితే అప్పుడు ఈ సేవా కార్యక్రమాలు నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి ఇలా చేయడం. అది చూసి నేను బాగా ఆర్గనైజింగ్లో వర్క్ చేయడము చూసి అప్పుడు అన్న, నువ్వు పార్టీలో కూడా ఉండాలమ్మా, నువ్వు ఇలా సోషల్ వర్క్ చేయడం వల్ల ఇంకా నీకు పార్టీలో కూడా అవకాశం ఉంటే, పార్టీ తరపున కూడా నీకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి అని చెప్పి అప్పుడు కేఎం ప్రతాప్ అన్న గారు నాకు పార్టీలో అవకాశం ఇప్పించి పార్టీలో పనిచేయడం మేము. ఆ తర్వాత నేను అంచెలంచెలుగా మున్సిపల్ కాడ నుంచి
ఆరు ప్రీసీసీ స్థాయి వరకు వెళ్ళానంటే దానికి కేఎం ప్రతాప్ అన్ననే ఆయన డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి నేను కష్టపడి చూసి, ఎందుకంటే టీం వర్క్ బాగుంటుంది నా దగ్గర. అంటే ఎవరు కూడా అప్పుడు చాలామంది డబ్బు అది ఇది అంటున్నారు, కానీ ఆ రోజు ఎవరైతే పనిచేసే వాళ్ళ లీడర్స్ వాళ్ళ పార్టీ కూడా చూసేవాళ్ళు కాదు అప్పుడు. ఎవరైతే ఎంబడి ఉండి వాళ్ళకి పనులు చేపిస్తారో అలాంటి లీడర్ని ఎన్నుకునేవాళ్ళు జనాలు. ఇప్పుడు డబ్బు అది ఇది అంటున్నారు, కానీ అప్పుడు డబ్బు కాదు, నాయకత్వాన్ని చూసి జనాలు వచ్చేవాళ్ళు. అట్లా ఆ విధంగా నేను వర్క్ చేయడం వల్ల నాకు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వచ్చింది. గత బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఏం చెప్తారా? బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందంటే అసలు మహిళలకు అవకాశమే ఇవ్వలేదు. బీఆర్ఎస్లో మహిళలకు ఎక్కడన్నా గుర్తింపు ఇచ్చారా? ఇప్పుడు మీ ఎక్కడన్నా మినిస్టర్ ఇచ్చినా కూడా ఆమెకి, రాధామ్మకి ఇచ్చినా కూడా ఆమెకి ఏమి ఇచ్చారు, ఏ పవర్ ఇచ్చారు? ఇప్పుడు ఈమె సవితా ఇంద్రారెడ్డి గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు, ఏముంది, ఆమె ఏం చేశారు? ఇప్పుడు దాంట్లో మహిళలకి ఏది కూడా నాయకత్వాన్ని బలం ఇవ్వలేదు. ఇప్పుడు మా దాంట్లో చూడండి, సీతక్క ఎట్లా ఉంటారు, కొండా సురేఖ మేడం ఎలా ఉంటారు, రేణుక చౌదరి ఎలా ఉంటారు. నాయకత్వాన్ని టీఆర్ఎస్లో బలమైన మహిళా నాయకత్వం లేదు. బలమైన నాయకత్వం ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ముందుకు రానివ్వలేదు. కానీ మా దగ్గర అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బలంగా ఉంటారో, పనిచేస్తారో, ఒక పార్టీకి కష్టపడతారో వాళ్ళకు గుర్తింపు ఇస్తారు, స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళలాగా కట్టుదిట్టడి అన్నది మా పార్టీలో ఉండదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష్మక్క ఎన్నో ఉద్యమాలు చేసింది. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కానీ, మహిళల పైన అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగినప్పుడు కూడా మీరు అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇదే లక్ష్మక్క ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళ పైన అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదనేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కొంతమంది మిమ్మల్ని అడుగుతున్నారు. అట్లా ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏది కాదు. మహిళలకు అన్యాయం జరిగితే కంపల్సరీ నా దృష్టికి వచ్చిందంటే దాని మీద కంపల్సరీ నేను మాట్లాడతాను, అక్కడికి వెళ్తాను, నిలబడతాను. పార్టీతో సంబంధం లేదు నాకు, వ్యక్తిగత ముఖ్యం ఫస్ట్. ఆ వ్యక్తిగతం ఉన్నప్పుడే మనం పార్టీలో కూడా బలపడతాము. నేను నా దృష్టికి వచ్చినాయి అంటే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడన్నా కానీ ఏదైనా జరిగింది అంటే నేను ఏ పార్టీ అయినా నేను ఊరుకోను, మహిళలకు కంపల్సరీ సపోర్ట్గా ఉంటాను. నేను మీ దగ్గరకు వస్తారాక ఇప్పుడు మీ సొసైటీ నడిపిస్తున్నారు కదా సేవా కార్యక్రమాలకు, మీ దగ్గరకు ఎవరైనా అన్యాయం జరిగింది అక్క అది ఇది అని మీ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు కూర్చోబెడతాను, మాట్లాడతాను. చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారు నా దగ్గరికి, భార్యాభర్త లేదని అవుతాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళకి చేసి పెడతాను. ఉంటారు కదా కమిటీ మెంబర్స్ ఉన్నారు కదా, దాదాపు దివ్యజ్యోతి ఉమెన్ ఆర్గనైజింగ్ సొసైటీలో 550 నంబర్స్ ఉన్నారు. నాకు 50 నంబర్స్ ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు ఏం లేదు, ఇప్పుడు వాళ్ళ ప్రతి ఏరియాలో వాళ్ళ నంబర్స్ని ఇస్తాం. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆరోగ్య సమస్య కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు నా దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను.